భక్తి టీవీ ప్రేక్షకుల నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఎనిమిది గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా శ్రద్ధగా వేయండి. మనోబలంతో మానసిక దృఢత్వంతో ముందుకు సాగితే విజయం తథ్యం. మనోబలం సదా మేలు చేస్తుంది. ఒత్తిడి లేకుండా నిర్ణయం తీసుకోండి. అవసరాలకు ధనం అందుతుంది. ముఖ్య కార్యాల్లో ప్రతిష్టంభన ఉంటుంది. గతానుభవంతో నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా కార్యాలని ప్రారంభించాలి. ఆవేశంగా ఉండరాదు. సౌమ్యం సదా రక్షిస్తుంది. సౌమ్యంగా సంభాషిస్తూ సమాధానాలు చెబుతూ చక్కగా ముందుకు సాగండి. విఘ్నాలు ఎదురైనా విజయమూ ఉంటుంది. ఒత్తిడికి గురైతే చేసిన పనంతా వృధా అవుతుంది. నష్టం ఎక్కువ అవుతుంది. ముఖ్య కార్యాల్లో కొంత సంయమనాన్ని పాటిస్తూ కొంతకాలం వాయిదా వేస్తూ ముందుకు సాగండి. ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధైర్యంగా సమస్యల్ని పరిష్కరించండి. దైవానుగ్రహంతో కొన్ని పనుల్లో పురోగతి ఉంటుంది. పనులు ముందుకు వెళ్లకుండా వెనక్కి కాకుండా పనుల్లో నష్టము లాభం లేకుండా అలా శాంతంగా ముందుకు కొనసాగాలంటే సహనం అవసరం. ప్రశాంత చిత్తంతో ఆలోచించడం అవసరం. పని కావాలంటే ఆవేశం పనికిరాదు. దానికి తగిన ప్రణాళిక బుద్ధిబలం రెండు జోడించండి. ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉంది. మేషరాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే వారాంతంలో శుభవార్తతో కూడినటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్టయితే మేషరాశి వారికి కలిసి వస్తుంది. అలాగే నవగ్రహాలని దర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. నవధాన్యాన్ని అగ్నికి సమర్పించడం ద్వారా లేదా నానబెట్టి ఆవుకి తినిపించడం ద్వారా కూడా మేలు చేకూరుతుంది. వృషభ రాశి వారికి ఈ వారు రెండు గ్రహాలు యోగిస్తుంది. లాభంలో కుజుడు, భాగ్యంలో గురువు. ప్రతి అడుగు అభివృద్ధి వైపే వేయండి. ముఖ్య కార్యాల్లో లాభం గోచరిస్తుంది. ఎందుకంటే భాగ్యస్థ బృహస్పతి యోగం అదృష్టానికి లాభానికి సంకేతం. ఉత్సాహం తగ్గకుండా పట్టుదలతో చాలా వరకు విజయాన్ని పొందుతారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేస్తే పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక నష్టాలు అధికమయ్యే అవకాశం కనపడుతోంది. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీరే స్వయంగా పనిచేయండి. ఎవరి మీదన ఆధారపడవద్దు. మాట పట్టింపులకు పోరాదు. కొన్ని విషయాల్లో లోతుగా ఆలోచిస్తూ భయం కలగకుండా చెడు ఊహించకుండా ముందుకు సాగండి. తొందరవద్దు. మొహమాటం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. చంచల స్వభావం లేకుండా సమిష్టిగా నిర్ణయం తీసుకోండి. ముక్కుసూటిగా మాట్లాడవద్దు. మనోబలంతో పనులు పూర్తి చేసుకోండి. ఏకాగ్రత చాలా వరకు కాపాడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. శ్రద్ధతో చేసే పనుల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. నాకంతా మంచి జరుగుతుంది, నేను పని పూర్తి చేయగలను అనేటటువంటి దృఢ విశ్వాసం అవసరం. వారం మధ్యలో స్వల్ప శుభం గోచరిస్తోంది. స్వల్ప లాభం కూడా ఉంటుంది. మిత్రుల సహాయ సహకారాల వల్ల ఆపదలు తొలుగుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించి చేసే పనుల్లో విజయం సిద్ధిస్తుంది. సూర్యస్థుతి చేయటం ద్వారా వృషభ రాశి వారికి మేలు చేకూరుతుంది. సప్తమస్థ సూర్యయోగం ఇంకా ఉన్నది కాబట్టి సూర్యనారాయణమూర్తిని సంధ్యా సమయాల్లో దర్శించండి. అలాగే చంద్రదోషం గోచరిస్తోంది. బియ్యం దానం చేస్తే మనోబలం వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా పంచమంలో శుక్రుడు, అలాగే లాభంలో చంద్రుడు, తృతీయంలో రవి, బుధ, కేతువులు. 5 గ్రహాలు యోగిస్తుంటే బుద్ధి బలంతో విజయాలు సొంతమవుతాయి. సకల శుభాలు చేకూరుతాయి. అనుకున్నది జరుగుతుంది. ఏది అనుకుంటున్నారో, ఏది చేయాలనుకుంటున్నారో, ఏది సాధించాలి అని పట్టుదలతో ఉన్నారో ఆయా రంగాల్లో ఆయా విషయాల్లో మీరు లాభాన్ని చవిచూస్తారు. మంచి మనస్సుతో ఆలోచించే లక్ష్యాన్ని చేరండి. ఉద్యోగ ఫలాలు ఆనందాన్ని ఇస్తాయి. అభివృద్ధికి అవసరమైన కార్యసిద్ధి లభిస్తుంది. పలు మార్గాల్లో విజయం ఉంటుంది. సకాలంలో పనిచేయడం అవసరం. ప్రయత్న బలాన్ని బట్టి ఫలితాన్ని పొందుతారు. వ్యాపార విశేష లాభం చక్కగా ఉంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. దృఢ సంకల్పంతో బంగారు భవిష్యత్తును నిర్మించండి. ఇంట్లో వారితో సఖ్యత అవసరం. మంచి చెడులను దృష్టిలో పెట్టుకొని సరైన మార్గాన్ని ఎంచుకోండి. ధనలాభం సూచితం. బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. ఒక వార్త శక్తిని పెంచుతుంది.
ఉత్సాహభరితంగా పనులుంటాయి. ఆవేశ సన్నివేశాలకు తావు లేకుండా సంభాషిస్తూ శాంతిని నెలకొల్పండి. మిథున రాశి వారు ఇష్టదైవ స్మరణ చేస్తే అంతా శుభమే జరుగుతుంది. ఇష్టదేవత సందర్శనం వల్ల సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. అష్టమ గురుదోషం గోచరిస్తోంది కాబట్టి మిథున రాశి వారు శనగలు దానం చేస్తే ఆర్థికంగా వృద్ధి చెందుతారు. కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో రాహువు, సప్తమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు, దశమంలో చంద్రుడు. శుభప్రదమైన విజయం చేకూరుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ఫలితం చక్కగా ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప విజయం కూడా గోచరిస్తోంది. ఆర్థిక స్థితి క్రమంగా పెరుగుతుంది. ఉత్తమ ఫలితాలకై ప్రయత్నం చేయండి. మనోభీష్ట సిద్ధి నెరవేరుతుంది. కోరుకున్న విధంగా భవిష్యత్తు సూచితం. నిరంతర సాధనతో పైకి వస్తారు. బంధుమిత్రుల ద్వారా ఒక పని పూర్తవుతుంది. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. గొప్పవారి వల్ల మీరు జ్ఞానోదయాన్ని పొందుతారు. స్థానచలనం కూడా కనపడుతుంది. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. క్రమంగా అదృష్టవంతులవుతారు. ఆత్మాభిమానంతో పనిచేయండి. ఆదర్శవంతమైన జీవితం లభిస్తుంది. భూగృహ వాహనాది సౌఖ్యాలు, లాభాలు ఉన్నాయి. యోగ్యతను అనుసరించి ఫలాన్ని పొందండి. గృహంలో శుభము, శాంతి సమకూరుతాయి. అద్భుతమైనటువంటి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారంలో శివారాధన చేసుకున్నట్టయితే శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈశ్వరారాధనతో పాటు ఈశ్వర సందర్శనం వల్ల మేలు చేకూరుతుంది. పంచమంలో రవి ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వారు తప్పనిసరిగా కొద్దిగా గోధుమల్ని దానంగా సమర్పించండి. సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 4లో బుధుడు, 3లో శుక్రుడు, 6లో శని, దశమంలో రాహువు. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి చక్కగా కనబడుతోంది. వ్యాపార లాభం శుభప్రదం, ధనయోగం సూచితం. సమస్యల నుండి బయటపడటానికి సరైనటువంటి ఆలోచన విధానం ఏర్పడుతుంది. లోకంలో మిత్రులు కూడా సహాయ సహకారాలను అందిస్తారు. మీరు అనుకున్నదే సాధిస్తారు. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి సిద్ధిస్తుంది. ఉత్సాహంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. లక్ష్య సాధనలో విజయం చేకూరుతుంది. అధికారుల వల్ల కలిసి వస్తుంది. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. ధర్మం గెలిపిస్తుంది. మానసిక దృఢత్వంతో పనిచేయడం ద్వారా శ్రేష్టమైనటువంటి భవిష్యత్తుని సొంతం చేసుకుంటారు. ఆటంకపరిచేవారు ఉన్నప్పటికీ కూడా మీ సంస్కారం వల్ల ఆటంకాల నుండి బయటపడతారు. లోతుగా ఏది ఆలోచించకండి. భయం వెంటాడకుండా చూసుకోవాలి. మీ కర్తవ్యాలను సమర్థవంతంగా మీరు నిర్వర్తిస్తారు కాబట్టి ఏ విధమైనటువంటి దోషము అంటదు. పట్టుదలతో లాభపడతారు. ధర్మ మార్గంలో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. అభీష్ట సిద్ధి త్వరగా ఉంటుంది. ప్రయత్నం పూర్తయ్యే వరకు శ్రమ చేస్తూనే ఉండాలి. సింహరాశి వారు సూర్యారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. చతుర్థంలో సూర్యుడున్నాడు. సూర్యనారాయణమూర్తిని దర్శించడం చాలా ఉత్తమం. సింహరాశి వారు అష్టమ కుజ ప్రభావం నుండి బయటపడాలంటే కొద్దిగా కందులు దానం చేయాలి. కన్యారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తుంది. ద్వితీయస్థ స్వక్షేత్రవర్తి అయిన శుక్రుడు, అలాగే పంచమంలో గురువు, తృతీయంలో రవికేతువులు. విశేష కార్యసిద్ధి శుక్రగ్రహం ద్వారా అందుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసే అధికార లాభాన్ని అలాగే గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగంలో శ్రేష్టమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొంత శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా విజయం ఉన్నది. ఏకాగ్ర చిత్తంతో ముందుకు సాగండి. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలు అవసరము. కొద్దిగా అభిమానాన్ని పక్కన పెట్టి ఎవరి ద్వారా పని అవుతుందో వారి నుండి సహాయాన్ని పొందండి. కుటుంబ సభ్యులకు శుభం చేకూరుతుంది. గృహంలో శాంతి నెలకొంటుంది. శుభాలు జరుగుతాయి. గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. దైవ బలంతో పైకి వస్తారు. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. దృఢ చిత్తంతో లక్ష్యాన్ని సాధించాలి. కాలాన్ని మంచి పనులకై సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం శుభప్రదం. శుభవార్త శక్తినిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించడం ద్వారా కన్యారాశి వారికి శాంతి పెరుగుతుంది. అష్టమ చంద్రదోషం గోచరిస్తోంది. రాత్రిపూట చంద్రుడిని దర్శించడం లేదా దుర్గామాతని దర్శించడం ద్వారా మనశ్శాంతి పెరుగుతుంది. అష్టమ చంద్రదోషం గోచరిస్తోంది. బియ్యం దానం చేస్తే శాంతి విశేషంగా ఉంటుంది. తులారాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా సప్తమస్థ చంద్రయోగం, అలాగే 6లో కుజుడు, 2లో బుధుడు, జన్మ శుక్రయోగం. ధనలాభం విశేషంగా ఉంది. అదృష్టయోగం పడుతుంది.
లక్ష్యం సిద్ధిస్తుంది. జన్మశుక్రయోగం విశేషంగా కాపాడుతుంది. మంచి జరుగుతుంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉన్నది. క్రమంగా పైకి వస్తారు. అభీష్టం నెరవేరే వరకు శ్రమిస్తూనే ఉండాలి. అధికారుల ప్రశంసలు కూడా అందుతాయి. తగినంత పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ధర్మ మార్గంలో విజయాన్ని పొందుతారు. నలుగురికి మీ ద్వారా మేలు చేకూరుతుంది. ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయం తీసుకోండి. రుణ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే పేరును కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఎవరితోనూ గొడవలు వద్దు. సత్ఫలితం సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులతో చెప్పి నిర్ణయం తీసుకోండి. మేలు చేసేవారు ఉన్నారు. భవిష్యత్తుకే చక్కని ప్రణాళికల్ని రచించండి. అంతా మీరు కోరుకున్న విధంగానే ఉంటుంది. పట్టు విడుపులతో ముందుకు సాగినట్టయితే వారాంతంలో శుభం చేకూరుతుంది. లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా తులారాశి వారికి కలిసి వస్తుంది. చతుర్థంలో అర్ధాష్టమ గురుదోషం గోచరిస్తోంది. నీచ గురు దోష నివారణకై దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. అలాగే అర్ధాష్టమ గురుదోషం గోచరిస్తోంది. శనగలు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 3వ రాశిలో శని, 6లో చంద్రుడు. పట్టుదలతో మనోబలంతో పనులు పూర్తి చేసుకోవాలి. మనోబలంతో విజయం లభిస్తుంది. క్రమం తప్పకుండా ప్రయత్నించండి. కోరుకున్న జీవితం లభిస్తుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. ఏకాగ్రత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్వయంగా చేసే పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. స్థిర చిత్తంతో లక్ష్యాన్ని చేరాలి. మనస్సుకు నచ్చిన విధంగా ప్రవర్తించండి. ధర్మ మార్గంలో పయనించి పేరు సంపాదించండి. విఘ్నాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. గతానుభవంతో పనిచేస్తే పెద్దల మెప్పు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో కొంతవరకు మేలు చేకూరుతుంది. తగినంత సహాయ సహకారాలు కూడా ఇతరులకు అందించండి. ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా కొంత జాగ్రత్త పడాలి. మనం ఒకటింటే ఎదుటి వారికి ఇంకోటి వినపడుతుంది. ముందుగానే పనులు ప్రారంభించండి. మిత్రుల సహాయంతో ఒక పని పూర్తవుతుంది. మనసులో ఇది దాచుకోకుండా తోటి వారితో పంచుకుంటే మనసు తేలిక అవుతుంది. సమస్యల నుండి బయటపడతారు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. మనోబలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వృశ్చిక రాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించడం చాలా మంచిది. అలాగే సూర్యస్థుతితో పాటు సూర్యనారాయణ మూర్తిని దర్శించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా గోధుమలు దానం చేయాలి. అలా దానం చేయడం ద్వారా ఆరోగ్యం పెరుగుతుంది. ధనుసు రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో శుక్రుడు, ద్వితీయంలో గురువు, 6లో రాహువు. లక్ష్మి అనుగ్రహంతో ధనలాభం చేకూరుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఆటంకాలు లేకుండా కార్యములు పూర్తి చేసుకోండి. మానసికంగా దృఢంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలను, పరిష్కరించగలను అనేటటువంటి సంకల్పం అవసరం. ఆ విధంగా ఉన్నట్టయితే సామర్థ్యం పెరుగుతుంది. అదృష్టకాలం మొదలైంది. గృహలాభం, వాహన సౌఖ్యం వంటి ఫలితాలు చక్కని శుభాన్నిస్తాయి. కొన్ని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. చైతన్యవంతంగా నిర్ణయాలు తీసుకొని నలుగురికి ఆదర్శవంతులుగా నిలుస్తారు. నిరంతరంగా కృషి చాలా అవసరం. అప్పుడే ఉత్తమ జీవితాన్ని పొందగలము. వివాదాలకు తావివ్వరాదు. ప్రసన్నంగా ఆలోచించండి. శాంతి లభిస్తుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. బంధాలు బలపడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. ధనుసు రాశి వారు ఆదిత్య హృదయం చదువుకోవాలి. ధనుసు రాశి వారు సూర్యనారాయణమూర్తిని దర్శిస్తే మేలు కలుగుతుంది. ద్వాదశంలో సూర్యుడున్నాడు. గోధుమలు దానం చేస్తే ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది. మకర రాశి వాళ్ళకి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభంలో రవి, బుధ, కేతువులు, తృతీయంలో కుజుడు. చక్కని శుభాలు చేకూరుతాయి. మంచి ప్రణాళికలతో విజయం సాధించండి. మంచి జీవితం ఏర్పడుతుంది. ఇష్టకార్యాలు పూర్తవుతాయి. కొత్త విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆనందించే అంశం ఉన్నది. ప్రశాంతంగా పనులు ప్రారంభించండి. ఓర్పు ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మంచి చేకూరుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. ధనయోగం శుభప్రదం. బుద్ధి బలంతో ఆనందం వృద్ధి చెందుతుంది. సంతృప్తినిచ్చే విధంగా సంకల్ప సిద్ధి ఉంటుంది. ధర్మ కార్యాచరణ ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. శాశ్వతమైన మంచి పనులు కొన్ని చేస్తారు. తద్వారా విశేషమైనటువంటి శుభాన్ని పొందుతారు. దగ్గర వారితో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరమైన ఫలితాలున్నాయి. మేలు చేసేవారు ఉన్నారు. సమయస్ఫూర్తితో సమయానుకూలంగా అభీష్ట సిద్ధిని పొందండి. ఒక వార్త శక్తినిస్తుంది. మకర రాశి వారు దుర్గాధ్యానం చేయటం ద్వారాగా శాంతి లభిస్తుంది. మకర రాశి వారు చంద్రదోషం పొందుతున్నారు కాబట్టి
చంద్రుణ్ణి దర్శించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు. మకర రాశి వారు బియ్యం దానం చేస్తే మేలు చేకూరుతుంది. కుంభరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవికేతువులు, తృతీయంలో చంద్రుడు, 9లో శుక్రుడు. ఉద్యోగ ఫలాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే కోరుకున్న ఫలితం వెంటనే వస్తుంది. త్వరగా కార్యములు పూర్తవుతాయి. ప్రతిభతో పెద్దల్ని ఆకట్టుకుంటారు. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితం ఒకటి వస్తుంది. వ్యాపారంలో కొంత శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో పనిచేయడం ద్వారా లాభాలని పొందవచ్చు. అభీష్టములు నెరవేరుతాయి. మంచి మనసుతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉత్తమ ఫలితం మీ సొంతం అవుతుంది. సహనంతో ముందుకు సాగాలి. తెలియని అవరోధం ఒకటి వెంటాడినప్పటికీ సుదీర్ఘమైన అనుభవంతో పనిచేయడం ద్వారాగా ఆ అవరోధం నుండి బయటపడతారు. గొప్ప ఫలితాన్ని కూడా పొందుతారు. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకోవాలి. సందర్భానుసారంగా సమాధానాలు ఇవ్వండి. ఆలోచనల్ని సమయానుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగండి. దగ్గర వారితో విభేదాలు రాకుండా, తర్కించకుండా వారి మాటకి తగ్గట్టుగా ముందుకు సాగండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. వారాంతంలో ఒక మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం చాలా మంచిది. ఇష్టదేవత సందర్శనం వల్ల సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. ద్వాదశంలో గురుగ్రహ దోషం గోచరిస్తోంది కాబట్టి కుంభరాశి వారు తప్పనిసరిగా శనగలు దానం చేయండి. మీనరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా 3వ రాశిలో రాహువు, అలాగే అష్టమంలో శుక్రుడు, లాభంలో గురుశనులు. లాభంలో గురుశనులు ఉన్నప్పుడు విశేషమైనటువంటి అదృష్టం పడుతుంది. మీనరాశి వారు అదృష్టవంతులు అవుతారు. బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టల్ని పొందుతారు. మేలు చేకూరుతుంది. ఉద్యోగ ఫలితం శుభప్రదం. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉన్నది. నిర్మలమైన మనసుతో ఆలోచించి పనిచేయండి. ఉత్తమ జీవితం లభిస్తుంది. అవరోధాలను సునాయాసంగా అధిగమిస్తారు. సమాజంలో మంచి అవగాహనతో కూడినటువంటి గుర్తింపుని పొందుతారు. కీర్తి లభిస్తుంది. ఆదరాభిమానాలు పెరుగుతాయి. అధికారుల ప్రశంసలు అందుతాయి. సమయానుకూలంగా సంభాషించండి. శత్రుదోషం కొంత వెంటాడుతోంది. స్వల్పంగా శత్రుదోషం ఉన్నప్పటికీ సద్భావనతో ముందుకు సాగినట్లయితే మిత్రబలం పెరుగుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. ధనలాభం శుభప్రదం. నూతన కార్యాచరణ చక్కగా ఉంటుంది. మీనరాశి వారు సూర్యస్తుతి చేయటం ద్వారా ఉత్తమ కార్యసిద్ధిని సొంతం చేసుకుంటారు. అలాగే సూర్యనారాయణమూర్తిని దర్శించడం ద్వారా ఉత్తమ ఫలాలు సిద్ధిస్తాయి. సూర్యప్రీతిగా గోధుమలు దానం చేస్తే మీనరాశి వారికి మేలు కలుగుతుంది. ఇది ఈనాటి వార ఫలం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.